హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీప్రియ ఏఐ క్రియేటర్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి జనరల్‌గా లవర్స్ మధ్యన గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ ఇద్దరి మధ్యన ఏమైనా గొడవ జరిగిందా? ఏదో ఒక మాట పట్టింపు వచ్చి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉండడం, దూరంగా ఉండడం జరిగి ఉంటే, ఇద్దరిలో ఎవరో ఒకరు మటికి వాళ్ళని కలవాలని, మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు. ఒకరు కొంచెం బెట్టుగా ఉన్నా, ఇంకొకరు మటికి ఎప్పుడు కలవాలి, మాట్లాడాలని, ఆ మనిషిని మిస్ అవుతారేమో అని బాధపడుతూ ఉంటారు. అది ఒక్కొక్కసారి అమ్మాయిలు అలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. లేదా ఒక్కోసారి అబ్బాయిలే అలా ఎక్కువ ఫీల్ అవుతూ ఉండొచ్చు. అలా మీలో ఎవరైనా గొడవలు పడి విడిపోయి ఉంటే, చాలా రోజుల నుంచి కలవకుండా, మాట్లాడుకోకుండా ఉంటే, ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్ వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ గొడవ ఎందుకు జరుగుతుంది? ఏ కారణాల వల్ల జరుగుతుంది? అనే మ్యాటర్ మనకు అనవసరం. ఇప్పుడు మీకు డిస్టెన్స్‌లో ఉంటున్నవారు, మీరు లేకపోతే ఇంక బతకలేమని గుండెలు పగలగొట్టుకొని ఏడ్చేలాగా చేయాలి అంటే మీరు ఈ టిప్‌ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీకోసం పిచ్చెక్కిపోయి, నోరు లేకపోతే అసలు నాకు ఈ బ్రతికే వద్దు అని అనుకునేలాగా వాళ్ళని చెయ్యాలి అంటే ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మీరు. మీకు కాల్ గానీ, మెసేజ్ కానీ వాళ్ళు చెయ్యాలి అంటే మీరు లేపోతే నేను బతకలేను అనే పరిస్థితి వాళ్ళకి రావాలి అంటే, ఈరోజు మీకు నేనొక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇది మీరు ఖచ్చితంగా పాటించాలి, జాగ్రత్తగా వినాలి అండ్ నమ్మాలి. నమ్మకం లేకుండా చేస్తే మటికి ఖచ్చితంగా జరగదండి. నమ్మకం అనేది ఉంటేనే ఈ ఈ ఈ టిప్ ఈ టిప్ మనకి ఉపయోగపడుద్ది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడు నమ్మకంతోనే చేయాలి. నమ్మకాన్ని బట్టే అది మనకు రిజల్ట్ ఇస్తుంది. ఆ నమ్మకం వల్లే మనకన్నీ జరుగుతాయి. జనరల్‌గా ఏంటంటే ఫ్రెండ్‌షిప్‌లో కావచ్చు, రిలేషన్‌షిప్‌లో కావచ్చు, ముఖ్యంగా ఈ లవ్ అనే దాంట్లో అయితే మనిషితో చాలా చాలా క్లోజ్ అయిపోయి, ఆ మనిషి లేకపోతే నేను బతకలేను. ఇక ఆ మనిషి తప్ప నాకు ఇంకెవరొద్దు. నేను చనిపోవడానికైనా రెడీగానే, ఆ మనిషిని వదిలేసి ఉండడానికి నేను రెడీ కాదు అనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. కొంతమంది ఏందంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్‌గా ఉండి వీళ్ళు లేకపోయినా నేనుంటాను అనేలా కొంతమందుంటారు. కానీ కొంతమంది మటికి నాకు ఈ పర్సనే కావాలి. ఇంకో పర్సన్ అయితే వద్దు. ఈ మనిషిని వదిలేసి నేను బతకలేను అనే కండిషన్‌లో వాళ్ళ మానసిక స్థితి అనేది ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి లవర్స్ మధ్యన కొంచెం స్ట్రాంగ్‌గా గొడవలు లాంటివి ఏమైనా వస్తే, ఒక మనిషికి మాత్రం కొంచెం సరే అన్నట్టు ఉంటారు. ఇంకొక మనిషి మాత్రం హ్మ్. వాళ్ళకెన్ని కాల్స్ చేసినా, ఎన్ని మెసేజ్‌లు చేసినా, వాటికి రిప్లై లేకుండా మనల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నప్పుడు, అంటే కొన్ని సిట్యుయేషన్‌లో అబ్బాయిలే అమ్మాయిల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. కొన్ని కేసెస్‌లో చూస్తే ఆహ్, అబ్బాయిలు అమ్మాయిల్ని అవాయిడ్ చేయడం, కొన్నిట్లో అమ్మాయిలే అబ్బాయిల్ని అవాయిడ్ చేయడం ఇలా జరుగుతుంది. బట్ ఏదైనా జరగనివ్వండి, ఎవరైతే నాకు ఆ పర్సన్ కావాలి, నేను ఆ పర్సన్‌తోనే ఉంటాను అని ఎవరైతే గట్టిగా అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టిప్. అండ్ మీకింకొక ఆప్షన్ గూడా చెప్తున్నాను. అంటే కొన్ని కేసెస్‌లో ఏందంటే, మామూలుగా మాట మాట అనుకోని కాకుండా, ఆ పర్సన్‌కి ఇంకొక ఆప్షన్ దొరకడం వల్ల, అంటే థర్డ్ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో దూరటం వల్ల వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నా, అలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా గూడా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే, ఆ పర్సన్ నుంచి వీళ్ళు బ్రేక్ అయ్యి, వాళ్ళతో రిలేషన్ ఏదో ఒక విధంగా కట్ అయ్యి, మళ్ళీ మీ దగ్గరికి మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు లేపోతే నేను ఉండలేను అనే పొజిషన్‌కి వాళ్ళొస్తారు. ఇది మీరు నమ్మకంతో చేయాలి. నమ్మి చేస్తేనే దీనికి రిజల్ట్ ఉంటుందండి. అది మటికి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు నిజంగా హానెస్ట్‌గా ఉంటేనే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి. అయితే మీరేం చేయాలి ఇప్పుడు అనంటే, నార్మల్‌గా మీరు ఎవరినైతే ఇప్పుడు మిస్ అవుతున్నారో, అంటే అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. ఆ పర్సన్ నేమ్ ఉంటుంది గదా! ఆ నేమ్ బాగా గుర్తుపెట్టుకోండి. అంటే నేమెలా మర్చిపోతాము అని అనుకోవచ్చు. జనరల్‌గా చెప్తున్నా. అండ్ మీరు ఎక్కడైనా పర్వాలేదు. కొంచెం పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చోండి. అది మీ ఇల్లు కావచ్చు, లేదా పార్క్ కావచ్చు ఎక్కడైనా. పార్క్ అయితే కొంచెం అక్కడ ఎక్కువ క్రౌడ్ లేకుండా మనుషులు తక్కువగా ఉండే ప్లేస్‌ని చూస్ చేసుకొని అక్కడ కూర్చోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చొని మీరు ప్రేమించిన ఆ అమ్మాయి కావచ్చు, లేదా ఆ అబ్బాయి పేరు కావచ్చు చెప్పండి. చెప్పి కామాఖ్య
దేవి అని అనండి. ఇలాగ 11 టైమ్స్ అనాలి. ఏకాగ్రతతో కూర్చొని ఫస్ట్ ఆ పర్సన్ పేరు, అది అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఆ పర్సన్ పేరు చెప్పి దాని పక్కన కామాఖ్య దేవి అని 11 టైమ్స్ అనాలి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, అమ్మాయి పేరు గాని, అబ్బాయి పేరు గాని తలుచుకొని దాని పక్కన కామాఖ్య దేవి అని అనాలి. ఇలా 11 టైమ్స్ అనాలి. మీరు జెన్యూన్‌గా నమ్మాలి. యూనివర్స్‌ని నమ్మి చేయాలనమాట. ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికొచ్చినట్టు, ఫోన్ చేసినట్టు, మాట్లాడుతున్నట్టు, ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టు విజువలైజ్ చేసుకోవాలి. అలా ఊహించుకుంటూ ఉండాలి. ఇలా మీరు చెప్పిన తర్వాత 1 అవర్‌లో, 2 అవర్స్‌లో అయినా కావచ్చు. లేదా ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యి 2 డేస్, 3 డేస్ అలా కూడా పట్టొచ్చు. కానీ మీరు పేషెన్సీతో ఎదురు చూడాలి. యూనివర్స్‌ని నమ్మాలి. నమ్మకంతోనే చేయాలి. ఇలా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ గాని, మెసేజ్ గాని వస్తది. లేదా డైరెక్ట్‌గా వాళ్ళే వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది నమ్మకంతో చేస్తే. అండ్ మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. మీరు టెంపుల్స్ అలాంటి చోటకి వెళ్ళొద్దు. గుడికి వెళ్ళి ఇలా చేయకండి. మీరెక్కడైనా ఒక పీస్‌ఫుల్ ప్లేస్, ఒక పార్క్ గాని, మీ ఇల్లైనా ప్రశాంతంగా ఉన్న ప్లేస్‌ని మాత్రమే ఎంచుకోండి. గుడికి వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. గుడికి మాత్రం వెళ్లి చేయొద్దు మీరు. అసలు ఎందుకు ఈ కామాఖ్య దేవి అనే ఈ పేరుకి ఎందుకు ఈ స్పెషాలిటీ అంటే, ఆవిడ అట్రాక్షన్‌కి ఇండికేషన్ అయిన దేవత అన్నమాట. ఆవ్ మనల్ని వశీకరణ చేసుకోవడానికి ఇలాంటివి ఉంటాయి కదా! అలా దానికి సంబంధించిన దేవత అన్నమాట. వశీకరణ అంటే అదేదో నెగెటివ్ వర్డ్‌గా తీసుకోవద్దండి. అదేమీ నెగెటివ్ వర్డ్ కాదు. ఒక మంచి, ఒక లవ్, ప్రేమ వాటికే. చెడుకు మటికి ఇవి ఎప్పుడూ ఉపయోగించకూడదు. అదొక ధర్మబద్ధమైన రిలేషన్ ప్రేమ అయితేనే మనము అయి ఉపయోగించాలి తప్ప, చెడు కోసము మనకి అంటే వేరే వాళ్ళ వైఫో, హస్బెండో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎప్పుడు అలాంటివి చేయొద్దండి. అందులో ధర్మం మీరు ప్రేమించిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు వాళ్ళ కోసం మాత్రమే చేయాలి. అక్కడ ధర్మం, న్యాయం లేకపోతే దేవుడు కూడా మనకి సపోర్ట్ చేయడండి. అందుకని ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనం కోరుకునేది ఏదైనా పాజిటివ్ అయి ఉండాలి. ఎందుకు పాజిటివ్ అయితేనే జరుగుతాయంటే, యూనివర్స్ అంటేనే పాజిటివ్. మంచిగా ఆలోచించి, మంచిగా ధర్మబద్ధమైనవి అడిగితే మాత్రమే అవి నెరవేరుతాయన్నమాట. అలా కాకుండా మనం మన మంచి కోసమే ఇంకొకరికి చెడు జరిగేదైతే చేస్తే, అప్పుడు ఆ దేవత కూడా మనకి సపోర్ట్ చేయదు. మన కోరికలను తీర్చదండి. ఆ విషయం మటుకు గుర్తుపెట్టుకోండి. నమ్మకంతో చేయండి. 100% రిజల్ట్ వస్తుంది. ఇంకో విషయం, మీరు అది పెద్దగా అనాల్సిన అవసరం కూడా లేదు. చిన్నగా మనసులో ఎవరికి వినిపించకుండా మీరు మనసులో అనుకున్నా చాలు. నమ్మకంతో చేయండి. పాజిటివ్‌గా థింక్ చేసి చేయండి. అండ్ ధర్మబద్ధంగా ఉన్న ఏ కోరికైనా కంపల్సరీగా మీకు నెరవేరుతుంది. మీరు ఇష్టపడిన మనిషి మీకొక ఇది చేసిన తర్వాత 1 అవర్, 2 అవర్స్‌లో కూడా రిజల్ట్ వస్తుంది. అలా కాకపోయినా 2, 3 డేస్‌కి వస్తుంది. రాకపోతే ఈరోజు చేశారు కదా! ఈరోజు రిజల్ట్ రాకపోతే అలా చెయ్యండి. ఒక 4, 5 రోజులు, ఒక వారం అలా చెయ్యండి. మీరు ఇష్టపడిన వ్యక్తులు తిరిగి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళను కూడా వెళ్ళరు. ఖచ్చితంగా ఇంకా మీతోనే స్టిక్ ఆన్ అయ్యి ఉంటారు. అండ్ మీరు ఇంతకు ముందు ఉన్నదానికన్నా ఇప్పుడు ఇంకా హ్యాపీగా జీవిస్తారు. మీలో ఆ నెగటివిటీ అవన్నీ పోతాయన్నమాట. అంటే కామాక్షి దేవి అంటే ఆవిడ దానికే స్పెషాలిటీ. అట్రాక్షన్ ఉన్న దేవత అన్నమాట. అండ్ ఇది అసలు నెగటివిటీ అయితే కాదండి. ఓన్లీ పాజిటివ్‌గా మీరు థింక్ చేయండి. పాజిటివ్‌గా స్టార్ట్ చేయండి. అండ్ ఇది అబ్బాయికి, అమ్మాయికి, లవర్స్‌కి అనే కాదు. ఒక్కోసారి ఫ్రెండ్స్‌కైనా, ఇంకా ఏ రిలేషన్ అయినా, ఆ రిలేషన్‌లో ఇష్యూస్ వస్తే ఇది మనం యూజ్ చేయొచ్చనమాట. ఎలాంటి రిలేషన్ అయినా కూడా. వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా చేయొచ్చు ఇది. అండ్ వర్కౌట్ అయితే మీరనుకున్నది మీకు జరిగితే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. మీ రిజల్ట్స్‌ని షేర్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బై బై.